హలో గైస్, దిస్ ఈజ్ శాంసన్ పిన్నప్రాల. అండ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ నేను ఈ వీడియో చేయడానికి ఏంటంటే రీసెంట్గా మన 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు కదా. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి అండ్ నేను చెప్పబోయే ఒకటే విషయం ఏంటంటే, మీరు 10th అయినా ఇంటర్ అయినా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏందని తెలుసుకోండి. అండ్ మీ గోల్కి ఒక పాత్ చూసుకోండి. ఆ పాత్ ఏంటంటే మీరు డిసైడ్ అవ్వండి, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నా, బీటెక్ చేయాలనుకుంటున్నానా, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నానా. అండ్ చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి. అండ్ యూట్యూబ్లో దానికి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఒకసారి నువ్వు అవన్నీ చూడు. అవన్నీ చూసి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత మీ మదర్కి ఫాదర్కి చెప్పు. అండ్ మీ కజిన్స్ ఎవరైనా ఆ ఫీల్డ్లో ఉంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకో. అసలు నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా రైటేనా, అసలు ఇది రైటేనా, ఈ రైట్ పాతేనా, అసలు నేను చూస్ చేసుకుని కరెక్టేనా, అసలు నా మైండ్ సెట్కి అండ్ నేను చూస్ చేసుకున్న ఫీల్డ్కి సెట్ అవుతుందా లేదా, ఒకసారి అన్ని రీచెక్ చేసుకో. ఎందుకంటే నువ్వు అన్ని డబ్బులు పెట్టి అన్ని చేసి నువ్వు ఇట్లా ఎడ్యుకేషన్ని కొనుక్కుంటున్నావు. నువ్వు లిటరల్లీ నాలెడ్జ్ అనేది కొనుక్కుంటున్నావు నువ్వు కాలేజ్ నుంచి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకో, నేను ఒకటి అయిదాం అనుకుంటున్నా అండ్ దాని మీదనే డిసైడ్ అవ్వు. ఏంటంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా దాన్ని వదిలిపెట్టక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలిపెట్టకుండా అండ్ దాని మీద ట్రై చేసి, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, ట్రై చేయి అండ్ ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అండ్ ఒక సజెషన్ ఇస్తున్న ఒక బ్రదర్ లెక్క అండ్ వెల్ విషర్ లెక్క. అండ్ కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టు.